గుండె జల్లు మంది. గుండె జల్లు మంది ఉదయ్ కిరణ్ గారిది, మదన్ గారు డైరెక్టర్. అవును. యాక్చువల్లీ మదన్ గారిది ఆ నలుగురు సినిమా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయనది. ఆ మూవీ చాలా మూవ్ చేసింది నన్ను. అది యాక్చువల్గా అంత రైటరు డైరెక్టర్ ఆయనతో చేయాలి ఏదైనా మూవీ అని అనుకున్నాను. లక్కీగా ఆయన ఫ్రెండ్ ఒక అతను నాకు కామన్ ఫ్రెండ్ అనమాట. ఆయన త్రూ వెళ్ళాను. ఆయన అప్పటికే చెప్పినారు, ఇంత నోటబుల్ క్యారెక్టర్స్ ఏం లేవు సంతోష్ ఇందులో అంటే. నేను పర్లేదు సార్, నాకు మీతోటి ఒక సినిమా ఒక రోల్ ఒక రోజు ఇవ్వండి సార్, నేను మిమ్మల్ని చూస్తాను హౌ యు ఆర్ డూయింగ్, మీ వేకింగ్ ఏంది. అండ్ ఉదయ్ కిరణ్ గారు ఉంది అందులో. ఉదయ్ కిరణ్ గారు ఆల్రెడీ అప్పుడు అతను ఎస్టాబ్లిష్డ్ యాక్టరు, దెబ్బతిన్నాడు, మళ్ళీ ఈస్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ అతను కూడా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన పర్సన్. సో వీళ్ళందరితోటి ఇంటరాక్షన్ పెరుగుతుంది మనకు. సో అలాగా గుండె జల్లుమన్నది సినిమా చేసినాను అనమాట. అజయ్ ఎంబడి ట్రావెల్ అవుతాను నేను ఆ మూవీలో. ఉదయ్ కిరణ్ గారు అలా నాకు పరిచయమే, ఆయనతో కొంచెం ఇంటరాక్షను, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటోడు. ఒక చాప్టర్ లాగా అయిందనమాట. అది మా ఎవ్వరికి తెలియని ఒక విషయం, ఉదయ్ కిరణ్ గారికి మీకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఆయన మాతో షేర్ చేసుకున్నది ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఆయన దిగమింగుకోవడం, ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ బాధలకు దిగమింగుకోవడానికి ఆయన ఫుల్ బాటిల్ రా తాగేసేవాడిని అని చెప్పాడు మాకు. అచ్చా. ఆల్కహాల్ రా ఏ బ్రాండ్ సార్? మనకి ఎందుకు బ్రదర్, అంటే ఎంత ప్రాబ్లం లేకపోతే రా తాగుతారు. అది ఎక్కువ అడిగి మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టాడు. సో ఆయన చనిపోయాడు అనే ఒక న్యూస్ తర్వాతలా మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాధేస్తుంది. ఎందుకంటే ఆయన అపార్ట్ ఫ్రమ్ కాంట్రవర్సీస్ అండ్ గొడవలు, అతను స్ట్రగుల్ చేసుకుంటా ఫస్ట్ మూవీ తోటి స్టార్ట్ అయ్యి స్లోగా కంటిన్యూగా 7 hits కొట్టేసి ఒక పీక్లో ఉండే ఒక అతను. ఉదయ్ కిరణ్ వాజ్ ఎ బిగ్ స్టార్ అట్ దట్ టైం. ప్రొడ్యూసర్స్ లైన్ కట్టేవాళ్ళు అతని దగ్గర. అతనితోటి మనం ఒక సినిమా చేసి ఆయన బాధలు షేర్ చేసుకున్న తర్వాత సడన్గా ఒక రోజు ఆయన చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్రీబడి యాజ్ ఏ టాలరెన్స్ లెవెల్. బట్ ఆయన అంత తొందరగా ఆ విధంగా స్టెప్ తీసుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. హీ వాజ్ ఎ ఫైటర్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి ఎ ఫైటర్, షుడ్ నాట్ లూజ్ హోప్. ఎవరో అంత హోప్ లూజ్ చేయదు. ఇప్పుడు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. 21 years అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి. ఏదైతే ఆ రికగ్నిషన్ ఉందో ఆ రికగ్నిషన్ నన్ను అవాయిడ్ చేస్తుంది ఎందుకో ఏమో. బట్ స్టిల్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ వస్తుంది ఇప్పుడు March 15 తర్వాత. అంత ఓపిక ఎక్కడి నుంచి సార్ మీకు వచ్చింది? అంత పేషెన్స్ ఉండడం చాలా కష్టం. సో మీరు ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్, నేను ఒప్పుకుంటా, అది కనిపిస్తుంది మాకు. సో మీ ప్రొఫెషన్స్ని పక్కన పెట్టి మీరు అనుకునే దాని గురించి ఎంత కష్టపడుతున్నారో కనిపిస్తుంది. కానీ అంతలా ఓపిక పట్టడం ఎలా అండి? 21 సంవత్సరాలు అంటే మీ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ నాది అంతే కరెక్ట్గా లేదు. సో ఇన్నేళ్ళు ట్రావెలింగ్లో మీరు చాలామంది స్టార్స్తో వర్క్ చేశారు కదా, ఏ స్టార్ అయినా మిమ్మల్ని గుర్తించి ఇంకొంచెం ఎక్స్ట్రా పుషింగ్ ఇచ్చి హెల్ప్ చేశారా? అది మనకు చేసినారు ఉండొచ్చు, నాకు తెలియకుండా చేసినారు ఉండొచ్చు. ఐ కాంట్ సే, బట్ ఇట్ హ్యాపెన్స్. కళ్యాణ్ రామ్ గారు చేశారు నాకు బింబిసారా. అవును. బింబిసారాలో దళపతి క్యారెక్టర్, ఆ బింబిసారా రాజు దళపతిగా చేసిన. నాకు తెలిసింది యాక్చువల్గా ఏంటంటే కోడైరెక్టర్ చెప్పినారు, అరవింద సమేత జనతా గ్యారేజ్ చూసి కళ్యాణ్ రామ్ గారు బాగా ఇంప్రెస్ అయినారు, అందుకోసం నిన్ను పెట్టమని చెప్పినారు, ఆయన రికమెండ్ చేసినారు నిన్ను అన్నారు. అది బ్లెస్సింగ్, అది గాడ్ బ్లెస్సింగ్ అంతే. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారితో చేశాను బింబిసారా, అన్న జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద సమేత జనతా గ్యారేజ్ చేసినాను, బాలయ్య బాబు గారితో డిక్టేటర్, అఖండ అండ్ ఇంకొక మూవీ గుర్తొస్తలేదు నాకు. 3 movies చేశాను. మన లిస్ట్లో ఉంది, నేను అది మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను. సో వీళ్ళతో చేసిన ఆ ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ లక్కీగా నాకు కళ్యాణ్ రామ్ గారితో ఏదైతే నేను అనుకున్నాను అతనితో చేయాలని చెప్పేసి నాకు ఆయన్నే ఇచ్చినారంటే అది దేవుడి వరమే అనుకుంటాను నేను. ఓకే, సూపర్. కాసేపు ప్రొఫెషన్ పెట్టి పర్సనల్ లైఫ్లోకి వద్దాం. సో సంతోష్ యాదవ్ గారు
సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారా లేదంటే వచ్చినాక పెళ్లి చేసుకున్నారా? నాకు సినిమాలో రాకముందే పెళ్ళయింది. అంటే మా మా యాదవ్స్లో ఎలా అంటే అప్పుడు ఒక కుర్రాడు 22-23 వచ్చినాడు, ఏదైనా జాబ్ చేస్తున్నాడు, సెటిల్ అవుతుండంటే మాకు పెళ్లి చేసేసేవాళ్ళు. అప్పుడు నా పెళ్ళైనప్పుడు నా ఏజ్ 23, నా వైఫ్ ఏజ్ 18. లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. తర్వాత లవ్ చేసుకున్నారా? అది ఆబ్వియస్లీ అవుతుంది కదా. మీరిద్దరూ ఒకటే కాలేజ్లో జాయిన్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే అది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మేము ఇద్దరం లా చేస్తున్నాము. పా. అంటే ఎందుకు టైం వేస్ట్ చేయాలి ఇంట్లోనే ఉండి రెగ్యులర్ వేస్ట్గా అని చెప్పేసి తను కూడా గ్రాడ్యుయేషన్ అయింది అప్పటికి. సో కలిసి చదువుకున్నారు. కలిసి ఈ కాలేజ్ కూడా లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి లా జాయిన్ అయినా. మీరు చాలా లైసెన్స్డ్ లవ్ని ఎంజాయ్ చేశారు సార్. Yes, obviously. అది అందరికీ దొరకదు. దొరకదు. చాలా అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి తిరిగినా ఎవరేమనరు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక ఫేజ్, మీ పర్సనల్ ఫేజ్ చాలా వెరైటీగా ఉంది. ఈవెన్ కాలేజ్లో కూడా అందరూ షాక్ తిన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ మీరు అని చెప్పేసి. అవును, హస్బెండ్ అండ్ వైఫ్ అని. అంటే తను అక్కడ కూర్చుంటుండే, నేను ఇటు కూర్చుంటాను మేడం. ఎప్పుడు ఒక దగ్గర కూర్చోలేదు కాలేజ్లో, క్లాస్లో. బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ పొసెసివ్నెస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా క్లాస్లో కానివ్వండి, తర్వాత కాలేజ్ కాన్వర్జేషన్స్ విత్ ఫ్రెండ్స్తో కానివ్వండి అయినప్పుడు మీ వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యేవారు? తను అలాంటి షీ హాజ్ నమ్మకం ఉంది నా మీద. సో అఫ్ కోర్స్ నా వేరే కొలీగ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుండే నాతోటి కాలేజ్లో, ఫీమేల్స్ కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాలేదు నా వైఫ్కి. అయితే మీరు లక్కీ పర్సనే. సో మరి పిల్లల్ని ఎలా సార్ బ్యాలెన్స్ చేసేవారు? పిల్లలు స్కూల్కి వెళ్తుండే అప్పుడు, యాక్చువల్గా మేము కాలేజ్ చేసేటప్పుడు. ఇది ఎక్కడ స్టోరీ సార్? సో వాళ్ళు స్కూల్కి వెళ్తుండే, మేము కాలేజ్కి వెళ్తుండే. పిల్లలు ఉండే అప్పుడు వాళ్ళు. ఓకే, పిల్లల్ని స్కూల్కి పంపించేసి మీరిద్దరు కాలేజీకి. చిత్రం ఎవరు, తేజ గారి సినిమా ఒకటి ఉంది సార్, నాకు ఆ సినిమా గుర్తొస్తుంది. సో ఓకే, పర్సనల్ లైఫ్ ఇది. మీ పేరెంట్స్ సినిమాలోకి వస్తే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనేటప్పుడు ఏమన్నారు? యాక్చువల్గా మా ఫాదర్ 94లో చనిపోయినారనమాట. సో నా కెరియర్ 2003లో మొదలైంది. అప్పటికి నాకు మ్యారేజ్ అయింది. సో నేను న్యూక్లియర్ ఫ్యామిలీ అప్పటికి 2003కి నాకు న్యూక్లియర్ ఫ్యామిలీ, నేను నా వైఫ్ సపరేట్గా ఉండే. సో మా మదర్ ఉండే కానీ మదరు ఏమనకపోయేది, నో ప్రాబ్లం. అట్లా పేరెంట్స్ కానీ నో ప్రాబ్లం. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మేము 5 అన్నదమ్ములం, ఒక సిస్టర్. చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. సారాయి వీర్రాజు, మన అజయ్ గారు మీది ఇద్దరిది కెరీర్లు ఒకటేసారి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. అజయ్ది ఒక్కడిజ్ థర్డ్ మూవీ అనుకుంటా, నాది ఫస్ట్ మూవీ. అదే ఇంచుమించు ఒక 2 ఏళ్ళు అటు ఇటుగా ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆయన మీరు ఒకటే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కానీ ఆయన కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండే రోల్స్ పడుతున్నాయి ఆయనకి. సో ఆయనతో పాటు మీరు యాక్ట్ చేశారు సారాయి వీర్రాజులో, ఆయన మెయిన్ లీడ్, మీరు వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను సెకండ్ విలన్. అజయ్ ఘోష్ ఫస్ట్ విలన్, మెయిన్ విలన్, నాది సెకండ్ విలన్. ఓకే. డిఎస్ కన్నన్ దానికి డైరెక్టర్, అతనిది డెబ్యూ మూవీ. కాజా పాషా అని చెప్పేసి అతను థియేటర్ డైరెక్టర్. ఓకే. థియేటర్ డ్రామాలది డైరెక్ట్ చేస్తారు ఆయన. దానికి క్యాస్టింగ్ అండ్ వర్క్షాప్, యాక్టింగ్ వర్క్షాప్ అవి చేసేవాడు. కో డైరెక్టర్ కూడా అతను దానికి. అతను యాక్చువల్గా నేను థియేటర్ కూడా చేశాను, డ్రామాలు అవి చేశాను నేను. సో నన్ను నేను ప్రదర్శించిన నాటకాలలో అతను నన్ను చూసి ఈ క్యారెక్టర్కి అతను సూట్ అవుతాడని పిలిపించాడు నన్ను, కాజాపాషా పిలిపించి. అక్కడ డిఎస్ కన్నన్ గారితో ఇంట్రొడ్యూస్ చేయిస్తే కన్నన్ గారు చూసి అప్పుడు కొంచెం నేను సన్నగా ఉండే, నీకు 1 month టైం ఇస్తున్నాను, నాకు కొంచెం భారీ పర్సనాలిటీ తయారు చేసి చూపెట్టాను అన్నాడు. ఆ క్యారెక్టర్ అట్లాంటిది. సార్ 1 month అయితే కష్టం, నాకు ఇంకొద్దిగా టైం కావాలి సార్ అన్నాను. ఓకే అన్నారు. సో అప్పుడు అతని స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట సినిమాది. నాకు 1 month టైం ఉండే, 145 days టైం ఉండే. సో ఒక విపరీతమైన కొంచెం వర్కౌట్ చేసి ఫుడ్ డైట్ అవన్నీ మార్చేసి కొంచెం మంచి బాడీ బిల్డ్ చేసినాను అనమాట ఆ క్యారెక్టర్కి. ఓకే. సో అది కూడా అంటే సినిమా థియేటర్లో కరెక్ట్గా ఆడకపోయినా ఒక మంచి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ పడింది. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, మంచి కాన్సెప్ట్. అన్ఫార్చునేట్ ఏంటంటే అది తెలంగాణ పీక్ మూమెంట్లో రిలీజ్ అయింది. అప్పుడు థియేటర్స్ అన్ని బంద్ అయినాయి. ఒక 15 days థియేటర్స్ బంద్ అయినాయి మన హైదరాబాదు తెలంగాణ ఏరియాలో. ఆ క్లోజ్ అయిన తర్వాత ఒక 1 week 10 daysకి మళ్ళీ ఓపెన్ అవుతే ఆ టైంలో జనాలు ఇంట్లోకి బయటికి రావడము